ప్రధాని స్థాయిలో ఉండి మతాలు కులాలను అవమానించడం తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డపై ఉండి మావోయిస్టులు ముస్లింలను అవమానించడం కరెక్ట్ కాదన్నారు. మోదీ వైఫల్యాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బండి భగీరథ్ పోక్సో కేసులో విచారణకు కమిటీ వేశామని చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, విచారణ కోసం కమిటీని వేశామన్నారు. చిట్చాట్ ద్వారా కీలక విషయాలను ప్రకటించిన రేవంత్ ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నిధులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పారు సీఎం. బీజేపీ అనుకూలంగా ఉంటే ఒకలా, లేకుంటే మరోలా వ్యవహరిస్తుందని విమర్శించారు. మావోయిస్టులు అంటే గ్రహాంతర వాసులు కాదు, వాళ్లు ప్రజలేనన్నారు. మోదీ వైఫల్యాలను జనంపై రుద్దుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్. మోదీ వైఫల్యాలను మొదటి నుంచి రాహుల్ ఎత్తి చూపుతున్నారని గుర్తు చేశారు. విదేశీ విధానంలో భారత్ ప్రాధాన్యతను ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. విపక్షాలు సీనియర్ల సూచనలతో ముందుకెళ్తే బాగుంటుందన్నారు. తమిళనాడు గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు రేవంత్. బల నిరూపణ లోక్ భవన్లో కాదు, అసెంబ్లీలో జరుగుతుందని చెప్పారు. చట్ట ప్రకారం ఏం చేయాలో అది జరుగుతుందని తెలిపారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారని, బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ చేరిన తర్వాత ప్రభాకర్ రావును వెనకేసుకొచ్చారని గుర్తు చేశారు. తీరుకో మాట మార్చే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్ని ఎవరు నమ్ముతారని అన్నారు సీఎం. తుమ్మిడిహెట్టి ఎత్తుపై ప్రధాని, మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని తెలిపారు ముఖ్యమంత్రి. మహారాష్ట్ర సర్కార్ స్పందించకపోతే ప్రధానిని కలుస్తామని చెప్పారు. బీజేపీ 2 సీట్లతో మొదలైందని మళ్లీ అక్కడికే వస్తుందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీ పొదుపు మంత్రం వల్లించారని చెప్పారు. బీజేపీ ఎన్నికల విధానం జెమినీ సర్కస్లా ఉంటుందన్నారు సీఎం రేవంత్. ఏ రాష్ట్రం గెలవాలనుకుంటే అక్కడే సర్ తీసుకొస్తున్నారని విమర్శించారు. కాలం చెల్లిన సిలబస్ తో ఉపయోగం లేదని కొత్త విద్యా విధానం తీసుకొస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన కిట్ ఇవ్వబోతున్నామన్నారు. నాణ్యతలో తేడా వస్తే ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు రేవంత్. విద్యాశాఖకు ఏటేటా బడ్జెట్లో నిధులు పెంచుతామని, 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు రేవంత్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. విద్యాశాఖకు ప్రతి ఏటా నిధులు పెంచుకుంటూ పోతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు జరిగాయి. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో 1,05,000 మంది టీచర్లకు గొప్ప అవకాశం ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. మంచి పర్ఫార్మెన్స్ చేసిన టీచర్లను ఎంపిక చేసి విదేశాలకు పంపుతామన్నారు. ఇప్పటికే 25 మంది టీచర్లను ఫిన్లాండ్ పంపి బెస్ట్ పాలసీ స్టడీ చేయాలని చెప్పామన్నారు. వచ్చే ఏడాది నుంచి 500 టీచర్లనైనా విదేశాలకు పంపుతామన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు. మనం ఎందుకు భవిష్యత్ తరాలను దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈరోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది. అదేవిధంగా వియత్నాంకి, జపాన్కి, సింగపూర్కి వీళ్ళందరినీ టీచర్లను సెలెక్ట్ చేసి ఇతర దేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఈరోజు మన టీచర్లను పంపిస్తున్నాం.
కాలం మారింది, విద్యా విధానం కూడా మారాలన్నారు రేవంత్ రెడ్డి. సాంకేతిక నైపుణ్యం పెరిగిందని దానికి అనుగుణంగా విద్యా విధానం మార్చుతామన్నారు. త్వరలో నూతన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కేజీ టు ఇంటర్ వరకు తీసుకురాబోతున్నామన్నారు. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. మా అక్నూరు మురళీ గారు సలహా చెప్పిండ్రు, వారు నివేదిక ఇచ్చిండ్రు, విద్యాశాఖకు 15% నిధులను కేటాయించాలి అని. కానీ ఒక్క రోజులో మనము 15% కేటాయించలేము. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్ అందించబోతున్నామన్నారు. విద్యార్థులకు ఇచ్చే ఎడ్యుకేషన్ కిట్ కోసం 1100 కోట్లు కేటాయించామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన కిట్ అందిస్తామని, నాసరికం సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు రేవంత్. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి, విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణని ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. కుల వివక్షను రూపుమాపేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు తీసుకురాబోతున్నామన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పేరుతో కుల వివక్షను పెంచి పోషించారన్నారు. దీని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో రూపుమాపుతామన్నారు ముఖ్యమంత్రి. 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. డైట్ ఛార్జెస్ 10 ఏళ్ల తర్వాత 40% పెంచినాం. అంటే పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, భవిష్యత్ తరాల పెట్టుబడి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి. రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈరోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం అత్యంత ప్రియారిటీ ఇస్తుందన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. 1700 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న కాలానికి సంబంధించి పస్ఫుటంగా దాన్ని అమర్చాలని ఆలోచన చేసి ఓ గొప్ప ప్రయత్నం, గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో రాబోయే కాలంలో 2047 3 ట్రిలియన్ల ఎకానమీ చేయాలంటే విద్యా వ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలి. ఒక మెగా డిఎస్సిని నిర్వహించి దాదాపు 10,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను నియామకం చేసి ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో పిల్లోడు చదువుతా అన్నా అక్కడ ఉపాధ్యాయుడు కొరత ఉండకూడదని ఈరోజు 10,000 మందిని ఉపాధ్యాయ సోదరులను, సోదరిమణులని నియామకం చేసింది మా ప్రభుత్వం. మెయింటెనెన్స్ లేక ఇలా విద్యా కమిషన్ సూచన మేరకు కొన్ని తెలంగాణ మోడల్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. ఆ విధంగా ఇంకా మధ్యాహ్న భోజనం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ గారు ఇచ్చే సందర్భంలో తప్పకుండా ఇది సామాజిక బాధ్యత. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి నాణ్యమైన విద్య అందిస్తామనేటువంటి ఒక భావాన్ని అధ్యాపక వర్గం ఇస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిండుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని మాట. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయబోతున్నామని, ప్రజలంతా పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోహెడా వ్యవసాయ మార్కెట్ ను 3 దశల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. కోహెడా ఆధునిక మార్కెట్ కీలకం కానుందని చెప్పారు. మోదీ తెలంగాణ టూర్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని అన్నారు మంత్రులు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణలో కోహెడా మార్కెట్ కీలకం కానుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని తెలిపారు. సెక్రటేరియట్లో సవరించిన మార్కెట్ లేఅవుట్పై సమీక్ష నిర్వహించారు మంత్రి. ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తొలి దశ నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ఏడాది డిసెంబర్ 9న మార్కెట్ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్లో కొనసాగుతున్న లావాదేవీలను కోహెడా సమగ్ర మార్కెట్కు సాఫీగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టు ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాభివృద్ధి గురించి చెప్తారనుకుంటే విదేశీ పర్యటనలు, పెట్రోల్ వాడకం తగ్గించండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చారని విమర్శించారు. శ్రీరాముని పేరుతో తాము ఓట్లు అడగటం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు ఘటనలో కుల ప్రస్తావన తీసుకురావడం మంచిది కాదన్నారు పొన్నం. వెలుకను పట్టినట్టుగా మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనొద్దు, విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. శ్రీరాముడు మీరెంత పూజిస్తారో అంతకు రెట్టింతలు పూజిస్తాము. శ్రీరాముడి పేరున ఓట్లు అడగము. శ్రీరాముడి భక్తి కొరకు వాడుకుంటారు, మీరు ఓట్ల కొరకు వాడుకుంటారు. ఇదే తేడా కాంగ్రెస్ కు మీకున్న తేడా. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఉన్నత విద్య సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుందన్నారు. వరంగల్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన యంగ్ అచీవర్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ధనం కంటే విద్య గొప్పదన్నారు మంత్రి కొండా సురేఖ. మరి స్కూళ్ళల్లో నిజంగానే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గతంలో చాలా ఫెసిలిటీస్ లేకుండే, దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ ఓపెన్ కాకముందే ముందు స్కూల్స్ అన్ని కూడా రిపేర్ చేయాలి, స్కూల్ తెరిచిన ఫస్ట్ రోజే పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, షూస్ ఇవ్వాలి అని చెప్పి మరి మిమ్మల్ని చదివించడం జరిగింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రబీ 2025-26 సీజన్కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో కలిసి జిల్లా స్థాయి విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉమెన్ కమిషన్ సభ్యులను ప్రకటించింది ప్రభుత్వం. గద్వాల విజయలక్ష్మిని తెలంగాణ ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ గా నియమించింది. సభ్యులుగా ఉద్యమకారులకు పెద్దపీట వేసింది. తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించింది. ఇటు వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను సభ్యురాలుగా నియమించింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయితో పాటు షకీరా ఉన్నారు. వీరి పదవీకాలం 5 ఏళ్లు ఉంటుందని జీవోలో ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన మోదీ సభ సక్సెస్ అయిందన్నారు. బండి సంజయ్ కొడుక్కి బీజేపీకి సంబంధం లేదన్నారు. అది బండి సంజయ్ కుటుంబ సమస్య అని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ నేతలు. ఔషధ రవాణాలో కీలకమైన మొదటి రెగ్యులర్ ఔషధి ఎక్స్ప్రెస్ ను తెలంగాణకు కేటాయించడంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు ఔషధాలు రవాణా చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఫార్మా కంపెనీలకు కేంద్రమైన హైదరాబాద్ నుంచి ఔషధాలను భారత్లోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సరైన సమయంలో తరలించేందుకు వీలు కలుగుతుందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరువులోని ఫార్మా జోన్, ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ సరఫరాకు ఔషధి ఎక్స్ప్రెస్ రైల్ చాలా కీలకం కానుందన్నారు కిషన్ రెడ్డి. సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఇష్యూపై స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇష్యూ అంతా బండి సంజయ్ కుటుంబానికి సంబంధించినదని తెలిపారు. సంజయ్ తమ పార్టీ నాయకుడని, పార్టీకి ఆయన కొడుకుకు సంబంధం లేదన్నారు. బండి కుటుంబ సభ్యులు ఏదైనా తప్పు చేస్తే పోలీసులు చూసుకుంటారన్నారు రామచంద్రరావు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. నిన్న జరిగిన బీజేపీ బహిరంగ సభ ప్రతి పార్టీకి ఛాలెంజింగ్ గా మారిందన్నారు కమలం నేతలు. నాన్ పొలిటికల్ సీజన్లో మోదీ సభ సక్సెస్ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు. ప్రపంచంలో ఏ శక్తి భారతదేశాన్ని లొంగదీసుకోలేదన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్న వాజ్పేయి సర్కార్ ధైర్యంగా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి దేశమే ముఖ్యమని చాటి చెప్పిందన్నారు.
జాతీయ ఆత్మగౌరవం కంటే అశాంతికి ప్రాధాన్యం ఇచ్చే శక్తులు దేశంలో పనిచేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు దేశంలో డీజిల్, పెట్రోల్ వాడకంతో పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న ప్రధాని వ్యాఖ్యలను సమర్థించారు కేంద్ర మంత్రులు. గుజరాత్లో పర్యటించారు ప్రధాని మోదీ. ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నారు. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన నీటితో కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఎయిర్ షో తిలకించారు. సోమనాథ ఆలయం వారసత్వ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను స్మరించుకుంటూ పోస్టల్ స్టాంప్ నాణాన్ని రిలీజ్ చేశారు మోదీ. భారత్ను అణిచివేయడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయంగా ఒత్తిడి, ఆంక్షలున్నా 1998లో వాజ్పేయి సర్కార్ అణుపరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు. శివశక్తులిద్దరినీ పూజించే భారత సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పోఖ్రాన్ అణుపరీక్షలు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారన్నారు. సోమనాథ ఆలయాన్ని కూల్చివేసేందుకు పదే పదే ప్రయత్నాలు జరిగినా మళ్లీ ఆలయం పూర్వ వైభవం తెచ్చుకుంటుందన్నారు మోదీ. आज इस आधुनिक स्वरूप की प्राण प्रतिष्ठा के 75 वर्ष हम केवल 2 आयोजनों का हिस्सा भर नहीं, सिर्फ हिस्सा भर नहीं बने हैं, हमें 1000 वर्षों की अमृत यात्रा को अनुभव करने का शिवजी ने मौका दिया है. వడోదరలో సర్దార్ధామ్ హాస్టల్ను మోదీ ప్రారంభించారు. ఈ హాస్టల్లో 2000 మంది బాలబాలికలకు సరిపడా సౌకర్యాలున్నాయి. సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలున్నాయి. హాస్టల్లో రిసెప్షన్ ఏరియా, భోజనశాల, ఈ లైబ్రరీని సందర్శించారు. జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ చట్టం అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారైన్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ను కేంద్రం తెచ్చింది. ఇది గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు కేంద్రం 95,000కు పైగా కోట్లు కేటాయించామని చెప్పారు. That's all for